సినిమా ఏ థియేటర్లో ఆడుతుంది? ఈ మూవీకి టికెట్స్ దొరుకుతాయా? ఆ సినిమా హాల్లో ఫుల్ పబ్లిక్ అంట కదా. ఇలా గతంలో సినిమా రిలీజ్ అవ్వగానే వినిపించే మాటలివి. ఇప్పుడు వినిపిస్తున్నా అది సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ పుణ్యమా అని చాలా మంది థియేటర్స్ కి వెళ్ళటమే మానేశారు. ఎట్టకేలకి పొంగల్ బరిలోకి దిగి సాలిడ్ హిట్ తో సక్సెస్ కొట్టిన వెంకీ మామ ఇప్పుడు థియేటర్స్ లోనూ హాఫ్ సెంచరీ కొట్టడం విశేషం. సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు యాక్షన్ కథలకి బాగా డిమాండ్ ఉంటే మరికొన్నిసార్లు సెంటిమెంట్ కథలు కనుక వర్షం కురిపిస్తాయి. ఇంకొన్నిసార్లు కామెడీ సినిమాలు కోట్లు కొల్లగొడతాయి. ఇలా ఒక్కో టైంలో ఒక్కో జోనర్ ఆడియన్స్ మనసుల్ని దోచేస్తుంటాయి. అలా కామెడీ జోనర్లో తెరకెక్కిన 100 కోట్లు కొల్లగొట్టిన సినిమా ఇప్పుడు మరో రేర్ రికార్డును సొంతం చేసుకుంది. జనవరి 15న జనం ముందుకొచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఓ పక్క ఓటీటీలో సందడి చేస్తున్నా మేమింకా థియేటర్స్లోనే చూస్తామన్నట్లుగా ఉంది ఆడియన్స్ వ్యవహారం. అలా ఈ సినిమా ఏకంగా 92 సెంటర్స్లో 50 రోజులు పూర్తి చేసుకుని ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే సినిమా ఆడియన్స్ ని ఎంతగా అలరిస్తుందో అర్థమవుతుంది. ఇక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ ఇన్ని కేంద్రాలలో ఓ రీజనల్ ఫిల్మ్ థియేటర్లో ఉండటం ఓ రకంగా విశేషమనే చెప్పాలి. చూడాలి మరి తన తర్వాతి సినిమాకి మెగాస్టార్ ని పట్టేసిన అనిల్ రావుపుడి ఇంకెన్ని నవ్వులు పోయిస్తాడో. For more videos like this, subscribe Big TV channel.